ప్రజల కోసం మాజీ మంత్రి జనయోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన అనేక పోరాటాలు తమలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆదర్శనీయమని పలువురు వక్తలు నివాళులర్పించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు బుధవారం స్థానిక కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద వైసీపీ నాయకులు కోడికోట అడప అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట్రావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, ఎంపీ మిథున్ రెడ్డి, సోదరులు సుధీర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు, యూత్ ఐకాన్ జక్కంపూడి గణేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణు మాట్లాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా తాను అండగా ఉంటానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి జిల్లాలో అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చాలా మంది నాయకులు పుడతారు పెడతారు, కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఆ కోవలో తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకొని తరాలు మారిన తన తరమే గొప్పగా మార్గదర్శకాన్ని చూపినటువంటి ఒక గొప్ప నేత జక్కంపూడి రామ్మోహన్ రావు. కంపల్సరీగా విగ్రహాన్ని పాల్గొనవచ్చు, చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈయన విద్యార్థుల బాధ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధాలుగా సేవలు అందించి ఆయన చేసే నాయకుడిగా, అదేవిధంగా జిల్లా రాష్ట్రంలో ఎన్నో అత్యున్నత పనులు సాధించి, అదేవిధంగా సుమారుగా 95లో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది. ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి సందర్భంగా ఇక్కడ విశేష అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి ఆనందంగా ఉంది. రాజకీయాలలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడికి రా అని చెప్పి పక్షి చూడండి మళ్ళా ఇవాళ అలాంటి సంఘటనలు కార్యకర్తలకి కొండంత అండగా నిలబడేటువంటి ఆయన పార్టీకే కాదు కార్యకర్తలకి అందరికీ కూడా కొండంత అండగా నిలబడుతున్న గణేష్ ని మరి పైన ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారు సంపూర్ణ ఆశీర్వాదంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ జక్కంపూడి దివంగత మాజీ మంత్రివర్యులు మా సోదరుడు జక్కంపూడి రామ్మోహన్ గారు సందర్భంగా ఇవాళ మన రాజమండ్రి నడిపోట్లో ఉన్న టీవీ చుట్టూ ఏర్పాటు చేసిన మరి వారి విగ్రహానికి మరి ఎంతోమంది నాయకులు, కానీ అటువంటి నిరుత్సాహాన్ని నిస్పృహలో ఉన్నటువంటి సమయాన్ని దాటుకొని కన్నా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నాకు ఎందుకు వచ్చింది ఈ కేసు కోసం మనం తలదించుకుందాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్కవుదాం అని అనుకుంటే ఈ రోజున మనందరం స్మరించుకునేటంత గొప్ప నాయకుడు కాకపోయి ఉండండి. ఆ రోజున ప్రాణం కోసం ఆలోచించి వంగవీటి మోహన్ రంగా గారు ఉద్యమంలోంచి లేచి ఉంటే బహుశా ప్రాణం కాపాడుకుందరేమో కానీ ఈ రోజున ఇంతమంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మనం గణేష్ గారి నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అర్ధరాత్రి ప్రాబ్లం ఉన్నా 5 నిమిషాల్లో వాడిపోయా మరి వాళ్ళ కష్టం తన కష్టం కింద భావిస్తూ మన నాన్నగారు కోరికలు మరి అటువంటి గొప్ప నాయకుడి యొక్క ఆలోచనలో మన ముందుకెళ్తున్న రాజా గారికి, గణేష్ గారికి మంచి బంగారు